చేయగలుగుతా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యోధుడు మా అశోకన్న అంటే ఆనాడు అశోకుడు ఎట్లా చేసిండో ఈనాడు అశోకుడు చేయబట్టుకున్నాడు. చేయబట్టుకుని మా కల్పనక్క అంటే మనం కలలు కంటున్నాము. కల్పనక్క కూడా కలలు కన్నది. శ్రీకాంత్ కు గెలిచిపోయినటువంటి కళ కన్నటువంటి మా కల్పనక్కకు మా అశోకన్నకు అదేవిధంగా శివుడు ఆ శివుడు పరమశివుడు కూడా సంపూర్ణమైనటువంటి హామీ ఇచ్చిండు. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కూడా హామీ ఇచ్చిండు. ఉదయుడు రేపు ఉదయించేటువంటి మా ఉదయుడు మా శ్రీకాంత్ లో కూడా ఉదయించేటువంటి అవకాశం చేస్తున్నటువంటి మా ఉదయ్ కిరణ్ గారికి అదేవిధంగా మా అందరూ కూడా ఆశా జ్యోతి మా జ్యోతమ్మ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ కలిస్తే అద్భుతమైనటువంటి విజయం అవుతుంది. ఆ విజయం మనం అందుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మిగతా వేరే వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. వాళ్ళు 8 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ లేదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇది లేదు. కానీ వాళ్ళ దగ్గర ఒకటే ఉందంటే రావాలి సంవత్సరం వెంకటేశ్వర స్వామి దగ్గర సంవత్సరంగా నమస్కారం చేయాలి, కాలు మొక్కాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే అడుగుతున్నా, మన రామ మందిర్ సంబంధించినటువంటిది ఒక చైతన్యం, ఒక ధైర్యం, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఆ జగన్న ఎంతో మెచ్చి ఎంతో భయ ప్రయాసాలతో కూర్చుకున్నటువంటి మా శ్రీకాంత్ను ఒక అవకాశం ఇవ్వండి. అద్భుతమైనటువంటి మనకు సంబంధించిన రామ మందిర్ ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం చేస్తానటువంటి జగన్ మనం అందరం కూడా మనం ఏం చేద్దామంటే జగన్కు చాలా ఇష్టమైంది ఏంటంటే గెలుపంటే చాలా ఇష్టం. 22 వార్డు సంబంధించినటువంటి యువ కిషోర్ అయినటువంటి మా శ్రీకాంత్ గౌడ్ గెలుస్తాం, జగన్ గిఫ్ట్ ఇద్దామనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. మన లోపల అందరి లోపల ఉన్నది. అందరూ అనుకుంటున్నారు 38 వార్డు లోపల ఏ వార్డు లోపల భారీ మెజార్టీ వస్తుంది, 22 వస్తుంది.